రంగంలో గెలుపు అనేది అంత సులభం కాదు. వందల సార్లు తిరస్కరణలు, నిరాశలు ఎదుర్కొంటే తప్ప అగ్రస్థానానికి చేరుకోలేం. సరిగా ఇలాంటి ఒక పోరాట పటిమ కలిగిన వ్యక్తి ఆదిత్యధర్. ఉరి ద సర్జికల్ స్ట్రైక్ సినిమాతో యావత్ భారతదేశాన్ని తన వైపు తిప్పుకున్న ఈ దర్శకుడి జీవితంలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ఆదిత్యధర్ ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండి క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పెరిగిన ఆయనకు మొదట భారత సైన్యంలో చేరాలని ఉండేది. దేశం కోసం పోరాడాలని ఆ ఆకాంక్ష ఆయన రక్తంలోనే ఉంది. అయితే విధి మరోలా ఉంది. సైన్యం తరువాత ఆయనకు క్రికెట్ అంటే ప్రాణం. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. అప్పటికే కెరియర్ పరంగా ఎన్నో వెతుకులాటలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆయన హోటల్ మేనేజ్మెంట్ కూడా పూర్తి చేశారు. అయితే ఆయనలోని సృజనాత్మకత ఆయనను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఢిల్లీలో రేడియో జాకీగా కూడా పనిచేశారు. అక్కడే ఆయనకు కథలు చెప్పడం, మాటలతో మాయ చేయడం అలవాటయ్యింది. ఆదిత్యధర్ దర్శకుడిగా మారాలనే లక్ష్యంతో ముంబై చేరుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేశాడు. నిజానికి ఆయన మొదటి సినిమా రాజ్ జాకీ. పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా పట్టాలెక్కింది. కానీ 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడి కారణంగా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పాకిస్తానీ నటులను భారత్లో నిషేధించారు. ఫలితంగా ఆదిత్య డెబ్యూ సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే ఆగిపోయింది. తన మొదటి సినిమా ఆగిపోయిన బాధలో కుంగిపోకుండా అదే ఉరి ఘటనను కథాంశంగా తీసుకుని సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అలా పుట్టిందే ఉరి ది సర్జికల్ స్ట్రైక్. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 340 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దర్శకుడిగా తన మొదటి సినిమాతోనే ఆదిత్యధర్ జాతీయ అవార్డును అందుకున్నారు. హౌస్ ద జోష్ అనే డైలాగ్ దేశవ్యాప్తంగా ఒక ఎమోషన్ గా మారిపోయింది. క్రికెట్ బ్యాట్ పట్టుకున్న చేతులు చివరకు మెగాఫోన్ పట్టి భారతీయ సినిమా సత్తాను చాటాయి. ఒకే ఒక సంఘటన తన మొదటి సినిమాను ఆపేసిన అదే సంఘటనను తన విజయానికి పునాదిగా మార్చుకున్న ఆదిత్యధర్ ప్రయాణం నేటి యువతకు ఒక గొప్ప పాఠం. ఓటమి ఎదురైనప్పుడు ఆగిపోకుండా ఆ ఓటమి నుండే కొత్త దానిని వెతుక్కోవాలని ఆయన నిరూపించారు.